నా పేరు శ్రీలక్ష్మి. నాకు సివియర్గా 15 డేస్ బ్యాక్ అబ్డామిన్ పెయిన్ వచ్చింది. తట్టుకోలేని పెయిన్ రావడం వల్ల ఇక్కడ విశాఖ హాస్పిటల్లో వచ్చి చూపించుకున్నాను. ఫస్ట్ ఓపీలో చూపించుకుంటే సార్ నరసింహ సార్ ఏమో కొంచెం అడ్మిట్ అయ్యి అబ్జర్వేషన్లో ఉంటే బెటరు అని చెప్పారు ఆయన. సర్లేని అడ్మిట్ అయ్యాము. తర్వాత స్కాన్ అవి చూస్తే లోపల ఏదో ప్రాబ్లం అని చెప్పి సర్జరీ అని చెప్పి చేశారు. సర్జరీ అయిపోయినాక కూడా నా కండిషన్ అసలు ఏం బాగాలేదు అప్పుడు. అయినా కానీ చాలా వీళ్ళు కేరింగ్గా చాలా బాగా చూసుకున్నారు నన్ను. సార్ నవీద్ ఖాన్ సార్ సంతోష్ సార్ మాత్రం చాలా బాగా చేశారు. సిస్టర్స్ కానీ ఆయమ్మలు కానీ ఎవరిని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు లైఫ్ ఇచ్చారు మళ్ళీ వీళ్ళందరూ. నేను మళ్ళీ ఇట్లా వెళ్తానని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయినా కానీ వాళ్ళు సిస్టర్సే కానీ డాక్టర్స్ని కానీ చాలా అన్నానంట. నాకు తెలియదు ఆ కండిషన్లో. అయినా కానీ వాళ్ళు భరించి నాకు ట్రీట్మెంట్ చేసి నా ఫ్యామిలీకి నన్ను ఇచ్చారు వాళ్ళు. అది లైఫ్ లాంగ్ నేనైతే గుర్తుపెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. సంతోష్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు ఈ సర్జరీ. ఇక్కడ అవ్వాల్సిన సర్జరీనే కాదు అసలు. ఇది నేను చాలా చేయించుకున్నాను కానీ ఇక్కడ ఉన్నట్టుగానే నాకు ఎలాంటి ఫీలింగ్ అనిపించలేదు. నేను అన్ని డేస్ ఐసీయూలో పెట్టుకొని నాకు చాలా కేరింగ్ తీసుకున్నారు. నాకు అది బాగా నచ్చింది. ఆయమ్మలు కూడా అసలు ఎవ్రీ వన్ ఒక్కళ్ళని కాదండి, ప్రతి వాళ్ళు నా సొంత ఇంట్లో వాళ్ళు కూడా అలా చూసుకోరేమో, వాళ్ళు అలా చూసి చేశారు. ఇది నా పర్సనల్గా చెప్తున్నాను, నేను ఏదో రివ్యూ కోసం అని కాదు, కానీ నా మనసులో మాట సార్ ఇదైతే మాత్రం. థ్యాంక్ యూ సార్. నా పేరు హనుమంతరావు అండి. ఈ పేషెంట్ శ్రీలక్ష్మి హస్బెండ్ని. అయితే ఈమె గత 15 రోజుల క్రితం విపరీతమైన అబ్డోమెన్ పెయిన్తో చాలా సఫర్ అవుతుంది. ఆ టైంలో నేను ఈ విశాఖ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. నరసింహమూర్తి సార్ చూసి ఆమెని అడ్మిట్ చేయండి, కొంచెం పెయిన్ సివియర్గా వస్తుంది కదా, వన్ డే అబ్జర్వేషన్లో పెడదామని పెట్టి ఆయన టెస్ట్లను చేశారు. ఫర్దర్గా సిటీ కూడా చేసి దాంట్లో ఆపరేషన్ పడద్దని చెప్పారు. నైటు అప్పటికి రిపోర్ట్స్ వచ్చేటప్పటికి 10:30 అయిపోయింది. 10:40కి నవీద్ ఖాన్ సార్ చూసి చెప్పారు. నాకు ఇంకా ఏం పాల్పోలేదు. ఇంక ఆల్రెడీ 4 మేజర్ సర్జరీలు 3 మైనర్ సర్జరీలు అయినాయి. నేను షాక్ అయినా కానీ ఇంకా నేను ఆయన ఎక్స్పీరియన్స్ అది దృష్టిలో పెట్టుకుని నేను ఓకే చెప్పేశాను. నేను ఇంకెవ్వరికి, మా వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలేదు. ఇంకా నేను సైన్ పెట్టేసి చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు కేర్ తీసుకుని మత్తు డాక్టర్ని, ఎనస్థీషియాని పిలిపించి డాక్టర్ని అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసి 11:30 అరౌండ్ తీసుకెళ్ళి 2:30 అరౌండ్ ఆ టైంలో బయటకు వచ్చి వీడియోతో యాక్చువల్ ఫైండింగ్ వేరు, ఇప్పుడు ఇది వేరండి నన్ను క్లియర్గా చూపించి నన్ను ఎడ్యుకేట్ చేసి నేను ప్యానిక్ అవ్వకుండా నవీద్ ఖాన్ గారు చెప్పిన తీరు నాకు బాగా నేను ఇదయ్యి నాకు ధైర్యం కోల్పోయినా ధైర్యం తెచ్చుకుని నేను అగ్రీ అయ్యాను ఆయన చెప్పిన దానికి. ఆయన చెప్పినట్టుగానే పాపం ఆయన చాలా కష్టపడి వాళ్ళు ముగ్గురు ఒక టీమ్గా ఎదుగా ఉండి, ఎండి గారు సంతోష్ గారు కూడా దగ్గరుండి ఆ రోజుల్లా చేసి నెక్స్ట్ డే మేము ఆమె సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయినా కానీ ఆయన పాపం ఆయన వేరే అన్నీ పోస్ట్ పోన్ చేసుకుని దగ్గరుండి మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేస్తా వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ని అందరినీ ఇచ్చేసి ఆయన ఆమె ప్రాణాన్ని నిలబెట్టారు. ఆయన బ్లడ్ కూడా దొరకలేని పరిస్థితిలో ఆయన అన్ని బ్లడ్ బ్యాంకులకి ఫోన్ చేసి ఆయన తీసుకున్న కేరు నాకు నిజంగా గుండెలో నిలిచిపోయింది. నేను హోప్స్ వదిలేసుకున్నాను. అసలు నేను ఇంకా కేరు కూడా తీసుకెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్న టైంలో ఆయన ఇచ్చిన ధైర్యం లేదండి. నేను ఆ ప్రాణానికి నేను హామీ ఇస్తున్నాను. ఆమెకి ఏ చిన్న ఇది జరిగినా నేను ఇమీడియట్గా అవసరమైతే నేనే డ్రైవ్ చేసుకుండా తీసుకెళ్ళి నేను కేర్కి తీసుకెళ్తానని నాకు భరోసా ఇచ్చి ఆయన నిజంగా చనిపోతుంది అనుకున్న ప్రాణాన్ని మళ్ళీ నిలబెట్టారు. ఆయనకి నేను అజన్మాంతం రుణపడి ఉంటాను. డాక్టర్ నవీద్ ఖాన్ సారు,
ఆయన అనస్థీషియా డాక్టర్ పేరు నాకు అంతగా ఐడియా లేదు. పాపం ఆయన 8 అవర్స్ అలా నిలబడి 4 అవర్స్ నిలబడి ఆయనకి ఇంకా 4 అవర్స్ కూడా కావలిస్తే నేను ఆమెని మత్తులో నేను స్టేబుల్గా ఉంచగలను అనే ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేసి ఆ ముగ్గురు టీమ్గా ఫామ్ అయ్యి నిజంగా ఆమె ప్రాణాలను ఈ హాస్పిటల్లో ఇంత పెద్ద ఆపరేషన్ని సక్సెస్ చేసి నిజంగా ప్రాణం నిలబెట్టారంటే వాళ్ళ ముగ్గురు ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లాగా నాకు అనిపించారు. నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ సరిపోవు, ఇవన్నీ కూడా తక్కువేను. నేను జెన్యూన్ రివ్యూ, ఇది నా మనసులోంచి వచ్చిన భావాన్ని నేను చెప్తున్నాను. నిజంగా వాళ్ళ నర్సులు వాళ్ళు అటెండ్ అయిన తీరు కానీ ఈవెన్ ఆయాల దగ్గర నుంచి ఆయన మొబిలైజేషన్ కానీ ఆయన చేసే ఈ ఆర్గనైజేషన్నే ఆయన ఒక చిన్న అదైనా కానీ ఎంత ఇదిగా నడిపిస్తున్నారో చూస్తే నాకు పెద్ద పెద్ద హాస్పిటల్ అని చెప్పుకుంటాం కానీ అది పేరుకే అసలు. కానీ ఈ చిన్నదాన్ని ఎంత ఆర్గనైజ్డ్గా ఆయన మెయింటైన్ చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు మిస్టర్ ఎండి సంతోష్ సార్, నవీద్ సార్, సర్జన్ నవీద్ సార్కి నేను రుణపడి ఉంటాను. మేము మా ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఆయనకి రుణపడి ఉంటాం జీవితాంతం. నేను జీరో హోప్స్తో ఉన్నవాడిని మళ్ళీ అవి నిలబెట్టారు, అదే నాకు చాలా సంతోషం.